ఇంతకు ముందు చేసిన లైవ్ పోయింది, సడన్గా బ్యాంక్ వచ్చింది లైవ్. యా హాయ్ హాయ్ హలో. వెయ్యొద్దు, లైవ్ మిస్ అయిపోయాను. ఆ లైవ్ షేర్ చేయడానికి కూడా లేదు. హలో హలో హలో. సడన్గా ఐఫోన్ టెంపరేచర్ ప్రాబ్లంతో బ్యాక్కి వెళ్ళిపోయాను మహేష్ గారు లైవ్ నుంచి. అది షేర్ చేయడం లేదో కూడా తెలియదు. ఆ లైవ్ షేర్ చేసుకోవడానికి మిస్ అయిపోయింది. మీ కామెంట్స్ నిజంగా చాలా చాలా ఐ ఆమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. హాయ్. ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. యా హాయ్ 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 అరుణ్, హౌ ఆర్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అబ్బా చాలా హట్టింగ్గా ఉంది. ఇందాక చేసిన లైవ్ ఎంత బాగుంది అసలు. షేర్ చేయడానికి లేకుండా పోయే మహేష్ గారు, మిస్ అయిపోయాను. ఫర్ యువర్ కామెంట్స్ అండ్ సిగ్నల్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ. హలో హలో. ఇందాక చాలా మందితో మాట్లాడాను, ఇప్పుడు మళ్ళా ఎనీవే మళ్ళా చేద్దాం, తప్పేముంది. హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. దేనికండి మహేష్ గారు, ఇంకా నేను తట్టుకోలేకపోతున్నానండి మీ కాంప్లిమెంట్స్. మీరు రెడ్డీసా? ఐఎమ్ ఆల్సో రెడ్డి, మనీషా రెడ్డి ఫుల్ నేమ్. ఫుల్ నైస్ మీటింగ్ యూ. ఇందాక లైవ్ మిస్ అయిపోయింది, షేర్ చేయడానికి కూడా లేదు. హాయ్ హాయ్ అన్నయ్య, హౌ ఆర్ యూ? మిమ్మల్ని అందంగా కన్నారుగా, సో థ్యాంక్స్ చెప్పండి మీకు. ఓ మై గాడ్, నేను అంత బాగోనండి. మీకు ఎలా కనిపిస్తున్నానో ఏంటో కానీ నేనే జోక్ ఆఫ్ ద డే మహేష్ గారు, జోక్ ఆఫ్ ద డే. హలో. ఇందాకంత చాలాసేపు ఉన్నాను అసలు లైవ్, అది షేర్ చేయకుండా పోయే. అది సేవ్ అయినా బాగుండేది. వెరీ డిసప్పాయింటెడ్. లైవ్ దృష్టి తగిలింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో.
ఎవరు థ్యాంక్ యూ బాబోయ్ ఈరోజు హలో 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 ఇందాక లైవ్ షేర్ చేయలేకపోయాను, అదే కొంచెం బాధగా ఉంది. ఎనీవే ఇప్పుడు లైవ్ బ్యాక్ వచ్చేస్తే సేవ్ అయి ఉంటుందా? నాకు డౌట్, ఒకసారి చెక్ చేయాలి. హాయ్ హాయ్ అఖిల్, హౌ ఆర్ యూ? రెండో ఫ్యాన్. ఎవరు హలో హాయ్ నాని, ఆఫీస్లో ఉన్నావా? నథింగ్ స్పెషల్. ప్లీజ్ మీ హెయిర్ని అలా సరి చేయకండి ప్లీజ్. మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది. బాబోయ్, ఇందా నుంచి నాన్ స్టాప్ ఈ కామెంట్స్ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. దేవుడా ప్లీజ్, కొంచెం ఓవర్ ఎక్కువైంది అనుకుంటా, చూసేవాళ్ళు అదే అనుకుంటారు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తానండి, ఇంకా చాలు. మీ కామెంట్స్ నేను చదవలేకపోతున్నాను ఇందా నుంచి. ముందు లైవ్ కూడా మిస్ అయిపోయింది, అది షేర్ చేయకుండా దిష్టి తగిలింది లైవ్కి, అది పెట్టుకోకుండా చేసేసారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఇంప్రెస్ చేస్తున్నారు ఫైనల్లీ. ఏదో ఒకటి డిస్కస్ చేయాలి కదా. హాయ్ అరుణ్ కుమార్, లైవ్ ఇందాక బ్యాక్ అయిపోయింది, మళ్ళీ వచ్చానండి. ఓకే, నా ఫీలింగ్స్ నాలో దాచుకోకుండా మీకు చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. అందరూ లంచ్ చేశారా? 12:15 అవుతుంది. ఐ థింక్ కొంతమంది తింటారు, కొంతమంది 1 క్రాస్ అయ్యాక తింటారు. భలే సోప్ వేస్తున్నావుగా. అమ్మో నాకా సోప్ అంటే? సోప్ వేయడానికి ఏముందండి చెప్పండి. హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? లంచ్ చేసావా? ఇందాక బ్యాక్ వెళ్ళిపోయాను,
ప్లీజ్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. యూట్యూబ్లో @మనీషాస్ బోల్డ్ బీట్ అని ఉంటుంది. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ. అదేంటండి అరుణ్ గారు అంత సడన్గా అలాగా అనేసారు, హట్ అయ్యాను. బాబోయ్, లైవ్లోకి రానండి ఇంక నేను. చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చాను. ఎలా జరిగింది మొన్న గాజువాక్లో ఫెస్టివల్? అది అందరి ఫెస్టివల్. కంఠం తల్లి పైన మా ఇంట్లో నుంచే కదా వెళ్తుంది పసుపు కుంకం. 14. హాయ్ హాయ్ భరత్, హౌ ఆర్ యూ? యా, హౌ ఆర్ యూ? మీ యూట్యూబ్ ఛానల్లో ఎట్లా నడుస్తుంది? ఓకే, పర్వాలేదు. ఈ మధ్యన కొంచెం బిజీ వల్ల సరిగ్గా రీల్స్ కూడా చేయట్లేదు. నాకు డ్యాన్సే రాదు, బట్ ఏదో అలా ట్రై చేస్తున్నాను, ఏదో పాపులారిటీ కోసం అని. అప్పుడప్పుడు ఇలా లైవ్లోకి వస్తూ ఉంటారు యూట్యూబ్లో. సో ఫేర్ సో గుడ్ మేడం, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. మీరు ఎలా ఉన్నారు? సో ఫార్ సో గుడ్ మేడం. దూరంలో ఉన్నారు. సో గుడ్ మేడం, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. అయ్యో, నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళని నేను కేర్ తీసుకోకపోతే ఎలా అని, బాగోదు కదా. ఏం మాట్లాడాలన్నా అరుణ్ గారు మళ్ళా సోప్ వేస్తాను అనను. ఇంకా హ్యాడ్ యువర్ లంచ్ అండి? తినేసారా? అయిపోయిందా భోజనం? యు ఆర్ ఫ్రమ్ భరత్ గారు. హలో, హాయ్ 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 హాయ్, హలో. యా, అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు లంచ్ టైం కూడా వచ్చేసింది. ఓకే, హైదరాబాద్లో ఎక్కడండి? Yeah, hi, hey, hi, Ruby. I work for Amazon. Yeah, nice, good. Myself is lucky from Hyderabad, LB Nagar, Singapore Township. Okay. నేను ఉప్పల్ సరౌండింగ్స్లో ఉండేదాన్నండి. ఇన్ 2016 ఆన్వర్డ్స్, అంటే 16లో బెంగళూరులో ఉండేదాన్ని, 16-17. ఆఫ్టర్ 18 తర్వాత హైదరాబాద్లోనే స్టేయింగ్. ఆల్మోస్ట్ ఒక 5 లొకేషన్స్లో ఉన్నాను. మాదాపూర్, ఉప్పల్, బంజారా హిల్స్, మా నైబర్స్ ఇంట్లోని మెహదీపట్నం, ఆల్ ఓవర్ సరౌండింగ్స్ మాట. హైదరాబాద్ ఒక 5 years 6 years. హలో అండి, హలో, హాయ్ వీర్రాజు గారు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యూట్యూబ్లో @మనీషాస్ బోల్డ్ బీట్ అని ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను కూడా 2019లో రామంతపూర్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ప్రజెంట్ వైజాగ్ అండి. ప్రాపర్ నాది వైజాగ్. రీసెంట్లీ బ్రాట్ ఏ ఓన్ హౌస్ ఇన్ సింగపూర్ టౌన్షిప్. యా, గుడ్ అండి, కీప్ ఇట్ అప్. నైస్ షేరింగ్. కంగ్రాచులేషన్స్. హౌస్ వార్మింగ్ అయిపోయిందండి.
మీ హోమ్ టూర్ చేయండి. ఇది యాక్చువల్లీ నేను ప్రజెంట్ రిలేటివ్స్ ఇంట్లో ఉన్నానండి. వైజాగ్లో లేను. ప్రజెంట్ ద్వారకా తిరుమలలో ఉన్నాను. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. డెఫినెట్లీ చేస్తాను. ఏదో మేము వైజాగ్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. యా అవునండి, డెఫినెట్లీ మీ బీచ్ వ్యూస్ అన్నీ చూపిస్తాను త్వరలోనే. అయిపోయింది 2021లో. అవునా, ఓకే గ్రేట్. బట్ మీ ప్రాపర్ హైదరాబాదా లేకపోతే అక్కడ సెటిల్ అయ్యారా? వైజాగ్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. వైజాగ్కి వస్తే కలుస్తారా రూబీ? పాసిబిలిటీ ఉంటే డెఫినెట్లీ వీ విల్ మీట్ అండి. ఫ్యాన్స్ నా ప్రాపర్ నల్గొండ మేడం. ఓకే, మీకు డాగ్స్ ఉన్నాయి కదా, నాకు ఒక డాగ్ని సజెస్ట్ చేయండి. సజెస్ట్ చేయాలి అంటే ఫ్రెండ్లీగా, అంటే చిన్నగా కావాలి అంటే సుజు ఒకటి ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. అది పెట్ చిన్నగా అంటే బాగా కేర్ చూసుకోవాలి. పెట్స్ అంటే నాకు చాలా ఇష్టము. మా ఇంట్లో 2 పెట్స్ ఉన్నాయి. అది పెట్స్ కాదు, లయన్లా ఉంటాయి ఒక్కొక్కటి. సెయింట్ బర్నార్డ్ 2 ఉన్నాయి, ఫీమేల్ అండ్ మేల్ ఉంది. బట్ నేను పెట్స్ సజెస్ట్ చేయాలి అంటే ఫ్రెండ్లీగా ఐ థింక్ ల్యాబ్ బాగుంటుంది. గోల్డెన్ రిట్రీవర్ ఒకటి బాగుంటుంది ఫ్రెండ్లీగా. బట్ కొంచెం ఏంటంటే నా సజెషను అంటే డాగ్స్ పెంచుకోమని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను. వాటికి ఒక ఫ్యామిలీ కావాలి కదా. కాకపోతే మహేష్ గారు డాగ్స్తో ఎలా అంటే ఇప్పుడు ఎవరో ఒకరు కంపల్సరీ ఉండాలి వాటి దగ్గర. లైక్ మన ఫ్యామిలీ లాగా చూసుకోగలము అని అనుకుంటేనే తీసుకోండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టము. నా పెట్స్ అయితే ఆల్రెడీ నేను ఒకదాన్ని మిస్ అయ్యాను, ల్యాబ్ పేరు అయాన్. చాలా ఎమోషనల్, అంటే వాడిని ఇప్పటికీ మర్చిపోను అనమాట. 6 monthsలో చనిపోయింది పారవ వచ్చాక. తర్వాత సెయింట్ బర్నార్డ్, తర్వాత దాని పప్పిని మళ్ళా మెయిల్ ఉంచుకున్నాను. సెయింట్ బర్నార్డ్ ఎలా ఉంటాయండి, ఫ్రెండ్లీగా ఉంటుందా, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? సెయింట్ బర్నార్డ్ చాలా ఫ్రెండ్లీ అండి. ఫీమేల్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. మెయిల్ వచ్చినప్పటికీ చాలా మా బ్రదర్ పెంచుకున్నారు. కొంచెం అగ్రెసివ్ అయిపోయాడు వాడు, రాకీ. బట్ సెయింట్ బర్నార్డ్ మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. మంత్లీ 15K అవుతుంది ఒక్కొక్క దానికి. దాని ఫుడ్ మెయింటెనెన్స్, ఎవ్రీ మంత్ ఇంజెక్షన్స్, ఇయర్లీ ఇంజెక్షన్స్, చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీకి నీట్గా ఉండాలి అంటే ఒక ల్యాబ్ కానీ రిట్రీవర్ కానీ బాగుంటుంది. ఇంకా చిన్నగా మనతో కూడా జర్నీలోని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అని అనుకుంటే సిజు, కప్పమేరియన్, లేదా మళ్ళా ఇంకేంటంటే అదేంటి టెడ్డీ బేర్లా ఉంటుంది, దాని పేరేంటి, చోచు, అది కూడా బాగుంటుంది. హాయ్ చైతన్య, హౌ ఆర్ యూ బ్రో? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చందీ గారు. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. నా ప్రాపర్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంత్లీకి ఒకసారి చేయించాలా ఇంజెక్షన్స్? యాక్చువల్లీ 6 months ఎవ్రీ మంత్ చేయించాలి. బూస్టర్స్ పడాలి వాటికి ఇంజెక్షన్స్. తర్వాత 6 months కంటిన్యూగా ఇంజెక్షన్స్ చేయించుకొని తర్వాత ఎవ్రీ ఇయర్ బూస్టర్స్ వాడాలి. 1500 అలా ఛార్జ్ చేస్తారు. బూస్టర్ కన్ఫర్మ్గా ఉండాలి, ఎందుకంటే అది బ్రీడ్ మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి. అలా కేర్ తీసుకొని మెయింటైన్ చేస్తేనే డాగ్ కూడా హెల్తీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు డాగ్ లవరా మేడం? యా అవునండి, నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టము. అసలు మా రాకీ మా బ్రదర్ పెంచుకున్నారు కాబట్టి వాడు నాకు తమ్ముడు. నేను చిన్నప్పటి నుంచి 18 onwards నాకు సెయింట్ బర్నార్డ్ పెంచుతున్నాను.
అది అంటే మా అమ్మాయి మాట. అంటే ఫ్యామిలీ ఇంకా. మీరు డాగ్ హాయ్ 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 అండి. మా మా పెట్స్ చూపిస్తాను నేను. వైజాగ్ పెట్స్ అనకూడదు ఇంకా, లయన్లా ఉంటాయి ఒక్కొక్కటి. ఇంత హెడ్. సెయింట్ బర్నార్డ్ లుక్ మీకు తెలుసు కదండి. ఆయన ప్రెసెంట్ పోర్ట్లో వర్కింగ్ అండి. గుడ్ టు హియర్ దట్. బట్ చిన్నవైతే క్యారీ చేయడానికి బాగుంటాయి పెట్స్. పెద్దవంటే ఒక పర్సన్ ఉండిపోవాలి ఖచ్చితంగా ఇంట్లో. కొంచెం ఇబ్బంది పడుతున్నాము, అంటే ఆల్రెడీ మేము కూడా ఫేస్ చేస్తున్నాము. ఎవరో ఒకరు కంపల్సరీ స్టే చేయాలి వాటి దగ్గర. కానీ కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది, అంటే వాటి వల్ల చాలా టైం పాస్ అయిపోతుంది నాకైతే. పెట్టుంటే నిజంగా మనుషులకి ఈ రోజుల్లో ఫీలింగ్స్ ఉండవన్నీ, మానవత్వం లేదు. బట్ డాగ్కి విశ్వాసం ఎక్కువ. వాటిని పెంచుకున్నంత. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ బ్రదర్ ఎలా చనిపోయారు? సెయింట్ బర్నార్డ్ ఈజ్ ఏ హగ్. యా ఇంకా మా బ్రదర్ కోసం మాట్లాడితే నేను కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతాను. ఇంకా అది నేను మెసేజ్ చేస్తానులేండి డెఫినెట్లీ. అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఫ్రెండ్స్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యి చనిపోయారు. ఇప్పుడు నేను లైవ్ షేర్ చేస్తాను, మా మదర్ కూడా చూస్తారు, మళ్ళీ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. సో ఏమనుకోవద్దు మహేష్ గారు, డెఫినెట్లీ మీకు అలోన్గా నేను మెసేజ్ చేస్తాను, ఏమనుకోకండి. లైవ్ షేర్ చేస్తాను కదా, మమ్మీ చూస్తారు, అందుకని యూట్యూబ్లో కూడా పెడుతున్నాను ఈ లైవ్. సో టీవీలో వాచ్ చేస్తారు మమ్మీ. ఫర్ ఆస్కింగ్ ప్లీజ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకా వాట్ ఎల్స్? యా ఈ రోజుకి నాకు ఆ పెయిన్ ఉందండి. బయటకు నేను నవ్వుతూ ఉన్న మా బ్రదర్ని నేను చాలా చాలా మిస్ అవుతున్నాను, చెప్పలేను. కాకపోతే బాగోదు, కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే బ్రదర్ లేని ఇంకా నేను సారీ కొంచెం చెప్పండి. అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోతారో తెలియదు. బట్ నా విషయంలో బ్యాడ్ థింక్, మా అన్నయ్యని నాకు దూరం చేశాడు ఆ భగవంతుడు. ఫీలింగ్ బ్యాడ్, చాలా రాంగ్ డెసిషన్ వల్ల చనిపోయారు ఆయన. ఆ బాధ ఈ రోజుకి మా ఫ్యామిలీ మొత్తం ఫీల్ అవుతున్నాము. ఆగస్ట్ 19th ఒక బ్యాడ్ డే. మీ ఇంట్లో ఇంతకుముందు జర్మన్షిప్ ఉండేదా? అది చనిపోయాక మా ఇంట్లో ఓకే. నిజంగా చాలా డిసప్పాయింటెడ్ అండి. అది ఒక పెట్ లవర్కి మాత్రమే తెలుస్తుంది. చాలా ఫీల్ అయ్యి ఉంటారు కదా. ఈ రోజుకి ఐ థింక్ మర్చిపోయి ఉండరు భర్త గారు మీరు. మీ ఐబ్రోస్ డార్క్ చేయించండి కిరాగుంట. యాక్చువల్లీ అదే ప్లానింగ్లో ఉన్నాను. కొంచెం బిఫోర్ మ్యారేజ్ ముందు విల్ గో, డెఫినెట్లీ కమింగ్ సూన్. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను పర్మనెంట్. ఇప్పటికీ మర్చిపోలేం మేడం. యా నాకు కొంచెం
మా పెట్కి వచ్చినప్పటికీ ప్రిన్సీ ఫీమేల్ 8 years ఐ థింక్ మోర్ దెన్. కొంచెం గుండె ధైర్యం చేసుకొని దానికి ఏమైనా అవుతుందేమో అని ఇప్పటి నుంచే కొంచెం అంటే దాని ఏజ్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. ఏదైనా పెట్ లవర్కి మాత్రమే తెలుస్తుంది. ఆల్రెడీ ల్యాబ్ని పోగొట్టుకున్నప్పుడు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఒకే ఇంట్లో ఉండడం వల్ల, అది చిన్న పప్పి అండి. నేను సెయింట్ బర్నార్డ్ తెచ్చుకున్నప్పుడు 1 month పప్పి మాట, దాని ప్యార్వో ల్యాబ్కి వచ్చేసింది. 6 months ఉన్న ల్యాబ్కి. అది దీనికి చాలా 1 month ట్రీట్మెంట్ చేశాను. చాలా కేర్, డాక్టర్ దగ్గర ప్రైవేట్ హాస్పిటల్కి తిప్పి చాలా దాన్ని రికవరీ చేసి ఈరోజు నాతో జర్నీ చేస్తుంది. 8 years దానికి. బట్ ల్యాబ్ అయితే దాని ప్యార్వో దీనికి వచ్చేసింది. ఒకే ఇంట్లో ఉండడం వల్ల విజయవాడలో నేను స్టే చేసినప్పుడు అది చనిపోయింది. బట్ బ్యాడ్ లక్. ఇంకా ఏ ల్యాబ్ని చూసినా నేను అయాన్ అనే ఫీల్ అవుతాను ల్యాబ్. బట్ ఇదే లాస్ట్ అండి ల్యాబ్. పెట్స్ని అయితే మాత్రం ఇంకా చాలా ఇంకా పెంచాలి అని అన్నా ఇదిగా ఉంటుంది. ఇప్పటికీ మర్చిపోలేము మేడం. హెచ్కేలో ట్రై చేయండి. హాయ్ అండి. హాయ్. మా మేనల్లుడు వచ్చాడండి గుండు. హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఆఫ్టర్ లాంగ్ టైమ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? వీడు మా అల్లుడండి. అల్లుడు అల్లరి అల్లరి అల్లరి. అయ్యా హాయ్ చెప్తున్నాడు చూడు. హాయ్. నేను మిమ్మల్ని చూస్తున్నట్టు విజయవాడ సైడ్. వెళ్ళలేదా స్కూల్కి? స్కూల్ లేదా? ఉందా లేదా? ఉంది. మరి వెళ్ళలేదా? వెళ్ళి వచ్చావా? ఇంకా లేదండి మిస్ స్కూల్. ఇంక లేదన్నదా మిస్? హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం. ఇంకా లేదండి. మనం ఏం చేస్తావు? గేమ్. హాలిడే కదా, సమ్మర్. నాతో లైవ్ చెయ్యి ఈ ఫ్యూ డేస్. నా కోసం నువ్వు రిక్వెస్ట్ చేయి. ఏం రిక్వెస్ట్ చేస్తావు చెప్పు కార్తికయ్య? పుష్ప కాదు, మా అత్తకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. చెప్పు. మా అత్తకి లైక్ చేయండి. ఎలాగా? ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అత్తకి సపోర్ట్ చేయాలి. అలాగే లైక్ చేయండి. ఓ సో స్వీట్. ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు. ఓకే గుంటూరులో ఎక్కడండి? గుంటూరులో మామిడి పండు. అయ్యా చూస్తున్నారు అందరూ నిన్ను. హాయ్ 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 ఎవ్రీవన్. లవ్ యూ టూ కార్తికయ్య. మనిషా అని పిలుస్తున్నావు పేరెట్టి. లవ్ యూ టూ కన్నా. అల్లరి చెయ్యకు. ఇటు కూర్చో. బాబోయ్ లైవ్ లో అల్లరి పిడుగు. వెళ్ళిపోతావా? బాయ్ చెప్పు అందరికి. మళ్ళా నా కోసం ఒకసారి చెప్పు. లైక్ చేయండి, అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. వీడియో. అయ్యో ఏంటి? మళ్ళా చెప్పు. వీడియో అర్థం కాలేదు. వీడియో. వీడియో అదేంటి?
ముందు ఫోన్ పడిపోతుంది, ఒక నిమిషం. మరి నీకు అదే కార్తికయ్య స్కూల్కి వెళ్ళిపోయావు, తీసుకెళ్ళి దింపేస్తా నాకు. అమ్మో లైవ్లోని. హాయ్ అన్నీలు చెప్పు. హాయ్ అన్నీలు. అందరూ భోజనం చేశారా? అడుగు. అందరూ భోజనం చేశారా? నువ్వే చెప్పేస్తున్నావా? వెళ్తున్నావా? వెళ్ళిపో అయితే. బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపో. చాలా అల్లరి అల్లరండి. రెడ్డి కాలేజ్ నియర్ ఇస్కాన్ టెంపుల్, శ్రీ రామ్ నగర్. హాయ్ స్వాతి. హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. @మనీషాస్ బోల్డ్ బీట్ అని ఉంటుంది యూట్యూబ్లోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా వాట్ ఎల్స్ అండి ఆఫ్టర్ లాంగ్ టైం. ఇంకేంటి స్వాతి ఎలా ఉన్నావు? హౌ ఈజ్ యువర్ లైఫ్? సారీ టు ఆస్క్ యూ డాడీ, ఇది చూశాను, సో సాడ్ నిజంగా. బీ స్ట్రాంగ్. మమ్మీకి జాగ్రత్తగా చూసుకోండి. స్టే స్ట్రాంగ్. ధైర్యంగా ఉండండి. డోంట్. మీ చైన్ బాగుంది బాబోయ్. ఇవన్నిటికి నేను మహేష్ గారు ఒకటి 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 పొద్దున్న నుంచి నాన్ స్టాప్. ఇంకా హాయ్ హాయ్ అండి. హాయ్ హలో. ఫస్ట్ లైవ్ మిస్ అయిపోయింది అందులో నిజంగా. హలో 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 అండి. అయిపోయిందా ఆంటీ? అండి మేము చాలా పేదవాళ్ళమి మహేష్ గారు. ఇప్పుడు అది చెప్తే ఏముంటుంది? ఏయ్ సేమ్ యాస్టేజ్ అలాంటివి చేయించుకుంటారా ఏంటండి? మహా అయితే ఒక 3 తులాస్ అలా. సువచ్ లాంటి ప్లీజ్ ఇటువైపు వచ్చేసేయండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు. ప్లీజ్ చెప్పండి. చెప్పాను కదా ఆల్మోస్ట్ ఒక 3 తులాస్ అలా ఉంటుంది. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అండి. నో నాయిస్. చెప్పండి ఇప్పుడు. హలో హలో. ఇది కూడా మిస్ అయిపోతుందేమో, షేర్ చేసేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను లైవ్. ఇందాక కూడా బాగా చేసిన లైవ్ మిస్ అయిపోయింది. లంచ్ టైం మళ్ళా ఆఫ్టర్నూన్ లైవ్లోకి వస్తాను. లంచ్ టైం 12:40 అయ్యింది. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి?
లవ్ మీద మీ ఒపీనియన్ అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం, అవతల వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అనేది మనకు తెలియదు కదా. బట్ లవ్ మ్యారేజ్ ఈజ్ గుడ్. అండర్స్టాండింగ్ ఉంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న లవ్ కొంతవరకు మాత్రమే సిన్సియర్గా ఉంటున్నారు, కొంతమంది సిన్సియర్గా ఉండట్లేదు. రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏముండాలంటే అండర్స్టాండింగ్ ఉండాలండి ఇద్దరి మధ్యన. మెయిన్ ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఎన్ని గొడవలు వచ్చినా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోవాలి. బట్ నేను యాక్చువల్లీ 10 years నాది రిలేషన్షిప్. పెద్ద స్టోరీ నాది. ఇప్పటికీ ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి స్టిల్ మ్యారేజ్ వరకు వచ్చింది. నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అవతల వాళ్ళు బ్రాహ్మిన్స్, నేను రెడ్డిస్. కమింగ్ సూన్ నా పెళ్ళి ఈ ఇయర్లో మంత్స్లో మేబీ. మీకు ఎవరైనా ఉన్నారా మహేష్ గారు? లవ్ కోసం అడుగుతున్నారు కదా, ఏ అమ్మాయినైనా లవ్ చేస్తున్నారా? లవ్ చేస్తే చెప్పండి. అండర్స్టాండింగ్ ఉండాలి, బాగా చూసుకోండి. మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయిని మోసం చేయొద్దు. సువచ్చలాంటి ఆంటీ టెన్ ఇయర్స్లో రిలేషన్షిప్లో మీరు ఫేక్ రిలేషన్స్ ఎన్ని ఫేస్ చేశారు? గుడ్ మెమోరీస్ ఆర్ బ్యాడ్ మెమోరీస్ షేర్ చేయండి. నేను ఫేక్గా ఏం లేను. చాలామంది నన్ను లైక్ చేశారు, బట్ నేనైతే ఓపెన్గా ఉండేదాన్ని. వాళ్ళు లైక్ చేయడంలో నా మిస్టేక్ ఏం లేదు. రిలేషన్ అంటే రిలేషన్ అంటే అవతల వన్ సైడ్, నా సైడు కొంచెం తక్కువ ఉండే. నేను 16 నుంచి నేను మిడిల్లో ఓకే. తెలీదు కదా, ఎవరికి అంత హోప్ పెట్టుకోలేదు. మా బ్రదర్ మా రిలేషన్ని ఓకే చేశారు. యాక్చువల్లీ మా పేరెంట్స్కి అయితే ఇష్టం లేదు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. బట్ మా బ్రదరు మా రిలేషన్ని ఇంట్లో, బట్ ఈరోజు మా మధ్యన అన్నయ్య లేరు. ఎప్పటికీ అన్నయ్యకి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఉన్నా లేకపోయినా అంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను అయితే వదలలేదు. సో ఇంకా మా రిలేషన్ అలాగా స్ట్రాంగ్ అయ్యిందండి. అంటే ఎవరికైనా ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అని అనుకున్నాను. మనకుంటే సరిపోదు, అవతల వాళ్ళకి లేదు అని మనం వదిలేళ్ళకూడదు. ఉన్నా లేకపోయినా మనల్ని ఇష్టపడి వచ్చే వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. నేను ఆ కాన్సెప్ట్తోనే నేను దూరం చేసుకోలేదు. టు బి ఫ్రాంక్, నేనంత త్రూగా ఇష్టపడతానని నేనే అనుకోలేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని దీంతో అవాయిడ్ చేశాను. బట్ ఎప్పుడైతే అన్నయ్య ఇంట్లో ఒప్పించి అన్నీ ఓకే అన్నారో అప్పుడు నేను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను. మాకు యూస్ఫుల్గా ఉంటాయి. నాది మీ లైఫ్లో ఏమన్నా బ్యాడ్ మెమొరీ అంటే ఇంకా చెప్పేది ఏముందండి. నా లైఫ్లో లైఫ్ లాంగ్ మర్చిపోలేని సంఘటన ఉంది అంటే మా అన్నయ్య విషయంలో
చాలా రాంగ్ డెసిషన్ వల్ల అన్నయ్య నాకు చాలా దూరం అయిపోయారు. ఆయన సూసైడ్ వల్ల మొత్తం అదొక బ్యాడ్ మెమొరీ, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఇన్సిడెంట్ అది. ఆగస్ట్ 19th బ్యాడ్ ఇన్సిడెంట్, నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. సారీ అందరికీ నా పాస్ట్ చెప్పి డిసప్పాయింట్ చేస్తున్నానేమో, నన్ను క్షమించండి. అక్కడ అడుగుతున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే అసలు డిస్కస్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అసలు. వందన హాయ్ అండి, హాయ్ హౌ ఆర్ యూ? ఇంకేంటండి మహేష్ గారు, లంచ్ ఈరోజు అన్ని క్వశ్చన్స్ మీ సైడ్ నుంచే వచ్చాయి, నేను ఆన్సర్ ఇచ్చాను. సువచ్చలాంటి ప్లీజ్ కొంచెం స్లోగా మీ వాయిస్ రికార్డింగ్ అవుతుంది. కార్తీక్ అయ్యా సరే. హలో అండి, హాయ్. ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, ఫాలో చేయండి. యూట్యూబ్లో @మనీషస్ బోల్బీట్ అని టైప్ చేస్తే నాది వస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బట్ లంచ్ టైం అయింది, నేను మళ్ళా 3కి అలాగా లైవ్లోకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ మహేష్ గారు ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. కొంచెం టైంపాస్ అయ్యింది, లైవ్లో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఎవరైనా క్వశ్చన్ చేస్తేనే కదా మనం ఆన్సర్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ మై లైఫ్. ఈరోజు చాలా విషయాలు షేర్ చేశాను, ఇంకా షేర్ చేస్తాను, ఏదైనా మంచి టాపిక్స్. ఓకే, బాయ్ అండి, బాయ్. మళ్ళీ లంచ్ చేశాక 3కి అలాగా లైవ్లోకి వస్తాను. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, బాయ్. లవ్ యూ, బాయ్.